నమస్తే, నేను శ్రీనివాస్ దార్శెట్టి. మీరు చూస్తున్నారు న్యూస్ 360. దేశ ప్రగతి కోసం పరుగులు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెంచింది. కాలుష్యంపై కఠిన హెచ్చరికలు, తాగునీటి నాణ్యతపై రాజీ లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్రామాల నుంచి పరిశ్రమల వరకు భారీ సమీక్ష. ఇప్పుడు ఏం జరగబోతోంది? పూర్తి వివరాలు ఈ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, కాలుష్యంపై కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ సమీక్ష సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులు, తాగునీటి నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల వల్ల గాలి, నీటి కాలుష్యం పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నియమాలు ఉల్లంఘించే సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీటితో అనారోగ్య సమస్యలకు గురవుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ, తాగునీటి శుద్ధి కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో నీటి నమూనాలను తరచుగా పరీక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించని చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట్రంలోని పరిశ్రమలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, నదులు, చెరువులు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య కారకాలను పూర్తిగా నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రగతి కేవలం పరిశ్రమల అభివృద్ధితో మాత్రమే